తిరుపతి జిల్లా తడ మండలం ఆంధ్ర సరిహద్దు పన్నెంగాడు వద్ద కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు బీజేపీ నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తదితరులు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం పన్నెంగాడు వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో సైనికులకు జయం కలగాలని నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గామాలో అమాయకులైన టూరిస్టులపై చేసిన మారణ హోమానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ గట్టి సమాధానమిచ్చిందని ఆయన వెల్లడించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఒక్క భారతదేశమేనని, భారతదేశం ఎప్పుడూ శాంతిని ఆకాంక్షిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు ఆర్థిక అండదండలతో పాటు పునరావాస సంకల్పిస్తున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ప్రతిఘటించే పనిలో ప్రధాని మోడీ నాయకత్వంలోని దేశ ప్రభుత్వం బలంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తం మన సైనికులకు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ భక్తితో దేవుణ్ణి పూజించాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని, భారత్ పాకిస్తాన్ కు ఇచ్చే గట్టి సమాధానంతో భారతదేశ శక్తి అందరికీ తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరాణి విజయభాస్కర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తడా మండలం బీజేపీ అధ్యక్షులు చిల్లకూరు తేజారెడ్డి, సూలూరుపేట మండలం బీజేపీ అధ్యక్షులు అత్తిరాల కిరణ్ కుమార్, సూరిబాబు, బెజవాడ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. नाना रूपा भवन्ति तस्मात् नाना रूपा पदवः बहुरूपा भवन्ति तस्मात् बहुरूपा पदवः समृद्धि विराम प्रत्यक्षमायदास्याभारं सदा संवत्सरं दीर्घमायुः दीर्घायुष्यमस्तु रक्षे कटाक्ष परिदृष्टि సార్ ని కొంచెం ముందుకు రండి. సార్ ఓకే जय जवान जय जवान जय जवान जय जवान जय जवान जय जवान भारत माता की అది పూజ అయినోళ్ళు అట్లా మొత్తం రావాలా నోట్లు सीता समेत श्री रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः लोकाभिरामं श्रीरामं दोषो पूजो नमामि हम तत्पुरुषाय विद्महे वायुपुत्राय धीमहि वारुतलवेगं जितेन्द्र प्रतिपदान्तरिक्षं मातात्मजं वारिगुरुमुख्यं सीतां అలానే చేద్దాం. మనం అక్కడనే కదా ఉన్నాం, మనకే దర్శి మిత్రుడు దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మండల బీజేపీ నాయకులందరూ కూడా ఈ ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున జయప్రదం కావాలని
హనుమంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాల్లో భారతదేశం వేళ ప్రపంచంలో ముందుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే పదే పదే పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా ఇటీవల కాలంలో దాదాపు 26 మంది పహల్గాంలో చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ చేసినటువంటి కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా భారతదేశం పెద్ద ఎత్తున పాకిస్తాన్ దాడిని త్రిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసినవే కాకుండా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యని కూడా ప్రతిఘటించడం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారతదేశం పెద్ద ఎత్తున సంయమనం పాటిస్తుంది ప్రతి విషయంలో. కానీ ఈవేళ నాకు మిత్రుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అమాయకులైనటువంటి టూరిస్టులని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు చేసినటువంటి చర్య, ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ వారికి ఆయుధాలు అందజేస్తున్నటువంటి ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే వీటిని తెప్పుకోవడానికి చాలా పెద్ద ఎత్తులో కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కాంక్షించాలి, పెద్ద ఎత్తున భగవంతుని ప్రార్థించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేము కూడా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు, నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు, మేమంతా కూడా ఎవరైతే పహల్గాం టెర్రరిస్టుల దాడిలో చనిపోయినటువంటి కావలి నివాసి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నరేంద్ర మోడీ గారి దూతలుగా వారి కుటుంబాన్ని ధైర్యంగా ఉండని అని మనోధైర్యాన్ని చెప్పడానికి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలంతా కూడా వేరే వారి కుటుంబాన్ని కలుస్తున్నాం.